అనంతపురం జిల్లా బొమ్మనహల్ ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వివరించారు. దౌర్జన్యంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్న తీరును వైఎస్ జగన్కు తెలిపారు ఎంపీటీసీలు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జరపాల్సిన ఎన్నికను అప్రజాస్వామిక పద్ధతిలో గెలుపొందడం దారుణమన్నారు వైఎస్ జగన్. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే రాయదుర్గంలో జరిగిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ ఆరా తీశారు. రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి గురించి ఆయన కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వివరించారు. దౌర్జన్యంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్న తీరును వైఎస్ జగన్కు తెలిపారు ఎంపీటీసీలు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జరపాల్సిన ఎన్నికను అప్రజాస్వామిక పద్ధతిలో గెలుపొందడం దారుణమన్నారు వైఎస్ జగన్. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే రాయదుర్గంలో జరిగిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ ఆరా తీశారు. రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి గురించి ఆయన కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.